కేసీఆర్ పాలనలో వ్యవసాయం దండుగానే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వట్లేదన్నారు. వరి వేయవద్దని కేసీఆర్ ప్రభుత్వమే చెబుతోందన్నారు. రైతుల ఆత్మహత్యల్లో 75% కౌలు రైతులే ఉంటున్నారని, కల్తీ సీడ్ బౌల్గా తెలంగాణ మారే పరిస్థితి వచ్చిందని కిషన్ రెడ్డి అన్నారు. ఉచిత ఎరువులు ఇస్తామని ఉత్తర కుమారునిలా ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఎన్నికల ముందు తూతూ మంత్రంగా రైతుల రుణమాఫీ చేస్తున్నారని మండిపడ్డారు. కమెంట్ గడి మీద రైతులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. భద్రాచలం సీతారామచంద్ర స్వామి పాద పద్మాలకు నమస్కరిస్తూ వారి ఆశీస్సులు తీసుకుంటూ మన యొక్క ముఖ్య అతిథి దగ్గర మాట్లాడతారు. మీకు అందరికీ తెలుసు, మన యొక్క నిజాం సంబంధించినటువంటి ఏదైతే రజాకారుల ఆధ్వర్యంలో నిజాం హయాంలో ఏ రకంగా హిందువులను ఊచకోత కొలిచాలో మనకు తెలుసు. ఆ యొక్క వారసత్వానికి వ్యతిరేకంగా స్వచ్ఛ స్వాతంత్రాలు వచ్చి 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ రోజు మరి యొక్క భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇందులో భాగంగా మన యొక్క మీద ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఈ రోజు మనకు అందరికీ తెలుసు, సెప్టెంబర్ 17 నాడు ఏదైతే తెలంగాణ విమోచన దినోత్సవాలు ఉండేనో మొదటిసారిగా అమిత్ షా గారి నాయకత్వంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. అంతేకాకుండా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని ఏదైతే